ఏయ్ ఉన్నవా? ఏం చేస్తున్నావు? ఏం లేదండి, కిచెన్లో పని చేసుకుంటున్నా. ఏంది వాగొస్తుందా నీకు? మొగుడు స్నానం చేసి అంతసేపు అవుతుంది, చాయ్ పోసుడు లేదు, నాష్ట పెట్టుడు లేదు, ఏం లేదు. అయ్యో చేస్తున్నానండి, అదే తీసుకొస్తాను. ఒక 5 నిమిషాలు కూర్చోండి, తీసుకొస్తాను. దొంగ ముఖం దానా, నీకు బాగా వస్తుంది. ఆగు, నీ మొత్తం ఉంచుతాను. పో తీసుకురా పో. తీసుకొస్తానండి, పోతున్నా. ఇంకా చాయ్ తెచ్చిన, తాగండి. ఇగడి చీతు దొంగ ముఖం దానా, దాన్ని ఛాయ్ అంటారా? అరే నీ ముఖం లాగానే పాడైంది అది. అమ్మ ఏడు పాపు దరిద్ర ముఖం దానా, నిన్ను ఏ గర్జలు పెళ్లి చేసుకుని నా జీవితంలో శనీశ్వరం లాగా దాపరమైన దొంగ ముఖం దానా. ఏ పని చక్కగా రాదు నీకు. ఏడు పాపు, ఇంకా దరిద్రపు ముఖం పెట్టుకుని ఏడుస్తున్నావా? పో, గుడికి పోవాలి, అన్ని తీసుకొని రా పో. అమ్మా తల్లి కాపాడమ్మా తల్లి, రక్షించమ్మా. పోయినసారి నీకు బంగారం ముక్కు పుడక చేపించినానమ్మా, ఈసారి బంగారం కిరీటం చేపిస్తానమ్మా. నేను అనుకున్న పని అంతా అనుకున్నట్టు జరిగేటట్టు చూడమ్మా తల్లి. జగన్మాత రక్షించమ్మా, కాపాడమ్మా తల్లి. ఏమంటివిరా కొడుక, నువ్వు నాకు బంగారం ముక్కు పుడక చేయించినా, నువ్వు నాకు బంగారం కిరీటం చేయించినా నాకు సంతోషం కాదురా కొడుక. నువ్వు నాకు ఎన్ని బంగారాలు పెట్టినా, ఎన్ని కానుకలు పెట్టినా, నువ్వు నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మర్యాద ఇయ్యనప్పుడు, నీ కట్టుకున్న భార్య చేత కన్నీళ్లు పెట్టించి తన వనవాసం పెట్టినందుకు నేను నిన్నెప్పుడు క్షమించను రా కొడుక, నేను నిన్నెప్పుడు మెచ్చుకోను రా కొడుక. నీ కనుక నిజంగానే నా అనుగ్రహం కావాలంటే, నువ్వు నిజంగానే నన్ను మెప్పించాలని అనుకుంటే, నీ భార్యని సుఖంగా చూసుకోరా, తను సంతోషంగా ఉంచుకోరా. అది సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానురా. నీకు ధనధాన్యాలు మొత్తం సంపూర్ణంగా అందిస్తానురా కొడుక. మా తల్లి తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా తల్లి. ఘోరం అయిపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా తల్లి. ఇక మీద నుంచి నా భార్యని నేను మంచిగా చూసుకుంటాను, అస్సలు కష్టపెట్టానమ్మా తల్లి. క్షమించమ్మా తల్లి, తప్పైపోయిందమ్మా. నన్ను క్షమించే భాగ్య, నాతో తప్పైంది, నన్ను క్షమించే. ఇక మీద నుంచి నేను నిన్ను అస్సలు కష్టపెట్టానే, నిన్ను నా కంటి రెప్పలాగా చూసుకుంటానే. అమ్మా జగన్మాత, ఈ నెల మార్పు వచ్చి నా మీద అనుగ్రహం చూపించినవా తల్లి, నీ మేలు ఎప్పటికీ మరవనమ్మా తల్లి జగన్మాత. చూసారా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మేము ఇదే మెసేజ్ ఇవ్వాలి. అన్ని వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఇంకా మరిన్ని కామెడీ, ఇమోషనల్ అన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ మేము పెడుతుంటాము. సో తప్పకుండా మా ఛానల్ని ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.